Hi, I'm Dr. Fazlun Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolichoki in Shamshabad. So today మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది ఏంటి అంటే మన ఒక బేబీ హార్ట్ బీట్ అనేది ఎర్లియెస్ట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక గర్భం వచ్చినాక హార్ట్ బీట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ అది ఎప్పుడు మనం చూడొచ్చు. అండ్ కొంతమంది అడుగుతారు 3rd month కూడా రాలేదు అయినా కూడా బేబీ బాగాలేదు అని చెప్పారు డాక్టర్, ఎందుకు అట్లా చెప్పారు అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్ని నేను మీకు పేపర్ అండ్ పెన్ ద్వారా అసలు ఎట్లా అవుతుంది ఏంటి అనేది కంప్లీట్ క్లారిటీతో చెప్తాను. ప్లీజ్ చూడండి. సో చూడండి, ఒక ఎగ్ ఇంకా ఒక స్పర్మ్ మీట్ అయినాక ఫస్ట్ ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇది Day 3 ఎంబ్రియో, అది కాస్త Day 5 ఎంబ్రియోకి బ్లాస్టోసిస్ట్ అంటాం మనం. సో ఈ బ్లాస్టోసిస్ట్లో ఈ పైన లేయర్ ఏదైతే ఉందో ఇది ప్లాసెంటా ఫామ్ అవుతుంది. ఈ ఇన్నర్ లేయర్ నుంచి బేబీ వస్తుంది. సో ఇది కనుక ఒక గర్భసంచి లోపలికి వెళ్ళి ఈ బ్లాస్టోసిస్ట్ కనుక అతుక్కుంది అంటే ఫస్ట్ ఒక బేబీ హార్ట్ బీట్ ఏర్పడుతుంది. అది ఎప్పుడు సపోజ్ 1st ఫిబ్రవరికి మీకు పీరియడ్ వచ్చింది. ఓకే, 1st మార్చ్కి దీన్ని LMP అంటాం మనం, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాం. సో 1st మార్చ్కి మీకు డేట్ రాలేదు. 1st మార్చ్కి కాకుండా ఒక 1.5 వీక్కి అంటే 1.5 వీక్స్ అరౌండ్, ఇది ఒక 4 వీక్స్, ఇది ఒక 1.5 వీక్స్ అంటే అరౌండ్ 5.5 to 6 వీక్స్ మధ్యలో ఒక బేబీకి హార్ట్ బీట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫీటస్ సర్వైవ్ అవ్వాలంటే దానికి బ్లడ్ సప్లై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్లడ్ సప్లైని పంప్ చేయడానికి ఒక హార్ట్ బీట్ మనకి ఫస్ట్ ఫామ్ అయ్యేది, ఒక ఆర్గన్స్లో ఫస్ట్ ఫామ్ అయ్యేది హార్ట్ ఫస్ట్ ఫామ్ అవుతుంది. అంటే హార్ట్ బీట్ కనుక వచ్చింది అంటే ఆ బేబీ ఖచ్చితంగా గ్రో అవుతుంది అని తెలుస్తుంది మనకి. సో ఇది 4 వీక్స్. సో 1st ఫెబ్కి వచ్చింది, 1st మార్చ్కి మీకు పీరియడ్ రాలేదు, ఇంకో 1.5 వీక్కి అంటే 5.5 వీక్స్కి మీకు ఫస్ట్ హార్ట్ బీట్ అనేది ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీ అంటే మనం కింద నుంచి ఒక స్కాన్ అనేది చేస్తాము. ట్రాన్స్వెజైనల్ సోనోగ్రఫీలో మీకు ఒక బేబీ ఇట్లా హార్ట్ బీట్ ఫ్లిక్కర్ అంటాం అనమాట, హార్ట్ ఫ్లిక్కర్ అంటాం దాన్ని. సో ఆ హార్ట్ ఫ్లిక్కర్ గనక వచ్చింది అంటే 5.5 to 6 వీక్స్, మ్యాక్సిమం 6 వీక్స్లో వచ్చేస్తుంది. అంటే డేట్ దాటిన ఒక 2 వీక్స్ తర్వాత మీరు ఫస్ట్ స్కాన్ అనేది చేయించుకోవచ్చు. దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాం మనం. సో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో అరౌండ్ 6 వీక్స్ మనకి హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది. సో దీని తర్వాత సపోజ్ ఈ 6 వీక్స్కి మీకు రాలేదు హార్ట్ బీట్, ఇంకా ఎంతకాలం వెయిట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఆ బేబీ బాగుందా బాగాలేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? 6 వీక్స్ అయింది, డేట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటుంది. సో 6 వీక్స్ అయింది, 6 వీక్స్ దాటినాక కూడా ఒక 2 వీక్స్ అంటే అరౌండ్ 7 to 8 వీక్స్లో ఖచ్చితంగా హార్ట్ బీట్ అనేది రావాలి. ఖచ్చితంగా 7 to 8 వీక్స్లో గనక ఖచ్చితంగా హార్ట్ బీట్ రాలేదు అంటే ఆ బేబీ దాన్ని బ్లైటెడ్ ఓవం అంటాం. అంటే అది జస్ట్ కెమికల్స్ ద్వారా ఏర్పడిన పిండం, దాంట్లో ప్రాణం అనేది లేదు. సో దాన్ని బ్లైటెడ్ ఓవం అంటాం. అంటే ఒక కెమికల్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చింది కానీ దాంట్లో ప్రాణం లేదు. సో దాన్ని మనం బ్లైటెడ్ ఓవం అని అంటాము. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఒక బేబీ వచ్చినాక మనకి అరౌండ్
5 to 5.5 వీక్స్లో ఫస్ట్ హార్ట్ బీట్ స్కాన్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ 8 వీక్స్ వరకు కూడా రాలేదు అంటే దాన్ని ఆ బేబీ ఇంకా అది పెరగదు, ఆ బేబీకి ప్రాణం అనేది రాలేదు. ప్రాణం అనేది ఎప్పుడు వస్తుంది? హార్ట్ బీట్ కనుక వచ్చిందంటే దట్ ఈస్ అ ఫస్ట్ సైన్ దట్ ద బేబీ ఈజ్ యాక్టివ్ అండ్ ద బేబీ ఈజ్ గ్రోయింగ్ అనేది. సో కొంతమందికి చూడండి బ్లీడింగ్ లాగా అవుతూ ఉంటుంది, బట్ హార్ట్ బీట్ బాగానే ఉంటుంది. సో అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇచ్చి ఆ బేబీని ఖచ్చితంగా మనం కాపాడుకోవచ్చు, అంటే అది మిస్ అబార్షన్ అవ్వకుండా చూసుకోవచ్చు. కొంతమందికి బ్లీడింగ్ అయినాక వస్తారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, వెంటనే బ్లీడింగ్ కూడా అవుతుంది, అప్పుడు హార్ట్ బీట్ కూడా కనిపించదు. సో ఆ హార్ట్ బీట్ కనిపించలేదు అంటే వాళ్ళకి మిస్క్యారేజ్ అయిపోయినట్టు. సో తెలిసిందే కదా, హార్ట్ బీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, అండ్ 8 వీక్స్ వరకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఒక మిస్క్యారేజ్ కింద వెళ్ళిపోతుంది అనేది మీరు గుర్తించాలి. అండ్ పీరియడ్ అయిన ఒక 2 వీక్స్ అంటే పీరియడ్ డేట్ దాటిన ఒక 2 వీక్స్కి ఖచ్చితంగా మీరు ఒక ట్రాన్స్వెజనల్ స్కాన్ చేయించుకోవాలి. 3rd 4th మంత్ వరకు ఆగక్కర్లేదు హార్ట్ బీట్ రావడానికి. ఎగ్జాక్ట్లీ 5.5 to 6 వీక్స్లో మీకు ఫస్ట్ స్కాన్లో తెలిసిపోతుంది ఆ బేబీది ఎట్లా ఉంది అనేది, లేదా అంటే 8 వీక్స్ వరకు లాస్ట్ తెలిసిపోతుంది. సో అర్థమైంది కదా, దిస్ ఈజ్ అవర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హార్ట్ బీట్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్.